మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతల సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష చేశారు. బీఆర్ఎస్ శ్రేణులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలంటూ సూచించారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతల సమావేశం ముగిసింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కేసీఆర్ సమీక్ష జరిపారు. బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలంటూ సూచించారు ఆయన. ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతల సమావేశం ముగిసింది. బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఓవరాల్గా జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిపే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగిందా? కీలకమైనటువంటి భేటీ అందుకే జరిగిందా? ఎటువంటి కార్యాచరణ దిశగా అంటే ఎలాంటి దిశానిర్దేశం చేశారు కేసీఆర్ అందరికీ కూడా? రమణ, ఖచ్చితంగా గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను సీరియస్గా తీసుకోవాలని చెప్పేసి, సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందని చెప్పేసి నాయకులకు ఒక దిశానిర్దేశంతో పాటుగా జరుగుతున్నటువంటి ప్రచారం ఏ విధంగా జరుగుతుంది, సో ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇప్పటికే డివిజన్ల వారీగా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క ఓటర్ని కలుస్తున్నారు కదా, కలిసినప్పుడు ఓటర్ల నుంచి వస్తున్నటువంటి సమాధానం ఏంటి, ఏమని అంటున్నారు, కాంగ్రెస్ పార్టీ 22 నెలల పాలనకు సంబంధించి ప్రజలు అసలు ఏమనుకుంటున్నారు అనే విషయాలని నాయకులను అడిగి తెలుసుకున్నారు గులాబీ దళపతి కేసీఆర్. కొద్దిసేపటి క్రితమే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం ముగిసింది. అయితే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మొత్తం 40 మంది స్టార్ క్యాంపెయినర్లు ఉన్నారు. వారితో పాటుగా డివిజన్ ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి ఈ యొక్క సన్నాహక సమావేశంలో అనేక అంశాలు కేసీఆర్ నాయకులతో చర్చించారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 22 నెలలు అవుతుంది కాబట్టి, సో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఒక దుష్ట పాలనగా చూస్తున్నారు, ప్రజలు విసుగు చెందుతున్నారు, అన్ని విషయాలు కూడా నాకు తెలుసు, నేను గమనిస్తూనే ఉన్నాను. సో ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి రాష్ట్ర ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ఎప్పటికప్పుడు నేను ఆరా తీస్తున్నాను. సో ఎప్పటికప్పుడు రిపోర్ట్ తెచ్చుకుంటున్నాను. సో ప్రస్తుత పరిస్థితులు చూసినా, పరిణామాలు చూసినా మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే మన జైత్రయాత్ర కొనసాగాలి. జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక మెజారిటీతోటి మాగంటి సునీత గెలిపే లక్ష్యంగా మీరందరూ కలిసి పనిచేయాలని చెప్పేసి వచ్చినటువంటి నాయకులకు దిశానిర్దేశం చేశారు మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ పాలన పైన ప్రజలు విసిగి చెందారు కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు కేసీఆర్ చేశారు. సో అలాంటి వ్యక్తికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. సో ఈ అంశాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, విస్తృతంగా ఇంటింటికి తీసుకెళ్ళాలి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు హామీలు ఎన్ని నెరవేర్చింది, నెరవేర్చాల్సిన హామీలు ఇంకా ఎన్ని ఉన్నాయి, సో ఇవన్నీ కూడా ప్రజలకు వివరించాలని చెప్పేసి కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేయడంతో పాటుగా సలహాలు సూచనలు చేశారు. సో ఇక దాంతో పాటుగా ఇప్పటి వరకు నిర్వహించినటువంటి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో నిర్వహించినటువంటి ప్రచారం ఏ విధంగా సాగింది, సో డివిజన్ల వారీగా సాగినటువంటి ప్రచారాన్ని ఆయన రిపోర్ట్ తీసుకున్నారు. ఆ రిపోర్ట్ తర్వాత ఇంకా ఏం చేయాలి మనం అనే విషయాలు కూడా సలహాలు సూచనలు నాయకులకి కేసీఆర్ చెప్పారు. సో ముఖ్యంగా కార్నర్స్ మీటింగ్ ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందని చెప్పేసి గులాబీ దళపతి కేసీఆర్ చెప్పినట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. సో దాంతోపాటుగా ఇప్పుడు ఈ యొక్క నిరుద్యోగుల అంశం చాలా కీలకం కాబట్టి, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదు కాబట్టి ఈ అంశాన్ని కూడా పెద్ద ఎత్తున జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు వివరించాలి, చెప్పాలని చెప్పేసి కూడా నాయకులకు ఒక దిశానిర్దేశం చేసినట్టు కూడా మనకైతే సమాచారం. దీంతోపాటు ముఖ్యంగా బస్తీల్లో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు
చేసినటువంటి బస్తీలో చేసినటువంటి అభివృద్ధి, అదేవిధంగా బస్తీలో ఇండ్లు లేని వారికి డబల్ బెడ్రూమ్లు ఇచ్చాము. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు, ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇండ్లు లేని వారికి డబల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చి మోసపూరిత హామీలు ఇచ్చింది. సో ఆ విధంగా ఓట్లు దండుకుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో ఇంతవరకు ఏ ఒక్క ఇల్లు కూడా కట్టడం లేదు హైదరాబాద్లో. బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఇళ్ళే హైదరాబాద్లో ఉన్నాయని చెప్పేసి, సో ఈ అంశాలు కూడా ఖచ్చితంగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యత మీ పైన ఉందని చెప్పేసి కూడా నాయకులకు కేసీఆర్ చెప్పారు. సో వారందరూ కూడా ఇక సమావేశం ముగిసింది కాబట్టి మరి కాసేపట్లో అందరూ హైదరాబాద్ తిరిగి ప్రయాణం అవుతారు. సో వచ్చిన తర్వాత అందరూ కూడా హైదరాబాద్లో ఉంటారు. రేపటి నుంచి విస్తృత ప్రచారం చేస్తారు. రేపు ఇక్కడ మనకి హైదరాబాద్లో పెద్ద ఎత్తున నిరుద్యోగ సమావేశం కూడా ఒకటి ఏర్పాటు చేయబోతున్నారు. సో ఇది కూడా సక్సెస్ చేసి దాని తర్వాత ఈ అంశాలను కూడా ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ముఖ్యంగా బస్తీ దవాఖానాలు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఎక్కువగా బస్తీలు ఉంటాయి కాబట్టి 6 డివిజన్లు కూడా బస్తీలు కాబట్టి ఆ బస్తీలలో అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆ బస్తీలలో ఇప్పుడు ఆనాడు బస్తీ దవాఖానాలు తీసుకొచ్చాము. సో ఇవాళ డాక్టర్స్ కూడా రమణ సైదులు మీ మాట కట్టొచ్చా? ఏం లేదు అంటే కేసీఆర్ అంటే స్టార్ క్యాంపెయినర్ల జాబితా ఒకటి రిలీజ్ అయింది. అందులో ఖచ్చితంగా మాజీ సీఎం కేసీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం చేస్తారు అన్న టాక్ కూడా నడిచింది. అఫ్కోర్స్ ఆ తర్వాత చెయ్యరు అనే టాక్ కూడా వచ్చింది. అయితే ప్రస్తుత ఇవాల్టి మీటింగ్లో ఆ విషయాలకు సంబంధించి ఏమైనా చెప్పారా? అండ్ ఆయన కూడా ప్రచారం చేయబోతున్నారా? రమణ అయితే అక్కడ ఉన్నటువంటి నాయకత్వం ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఏముల ప్రశాంత్ రెడ్డి, సో సబితేందర్ రెడ్డి, అదేవిధంగా సత్యవతి రాథోడ్ వీళ్ళందరూ కూడా కేసీఆర్ ప్రచారానికి వస్తే బాగుంటుందని సలహా చేసినట్టు కూడా మనకైతే సమాచారం ఈ యొక్క సన్నాహక సమావేశంలో. అయితే ఈ కేసీఆర్ దాన్ని రిసీవ్ చేసుకున్న తర్వాత నేను ఆ విషయాన్ని త్వరలోనే వెల్లడిస్తానని చెప్పేసి ఆ యొక్క సన్నాహక సమావేశంలో నాయకులకు చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రచారానికి వస్తే బాగుంటుంది సార్, మీరు వస్తే బాగుంటుంది. సో ప్రజలు కేసీఆర్ను చూడాలని ఎంతో ఆతృతతో ఉన్నారు. ఖచ్చితంగా ఈ యొక్క జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఏదో ఒక రోజు కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి ఆ మీటింగ్కి మీరు వస్తే బాగుంటుందని చెప్పేసి ఈ యొక్క సన్నాహక సమావేశంలో మంత్రులు కేసీఆర్కి సలహా చేసినట్లు కూడా తెలుస్తుంది. సో ఆయన నవ్వి రిసీవ్ చేసుకొని ఖచ్చితంగా నేను వస్తాను, మీరైతే ఫస్ట్ ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఓటర్ని కలవండి, కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలు వివరించండి, సో సిట్టింగ్ స్థానం ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలిపించే దిశగా అడుగులు వేయండి అని చెప్పేసి వారికి చెప్పినట్టు కూడా మనకైతే సమాచారం. సో ఈ సమావేశం దాదాపుగా 40 నిమిషాల పాటు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అనేక అంశాలు ముఖ్యంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పరిణామాలు, ముఖ్యంగా అంటే ఆనాడు రైతులు పడ్డటువంటి ఇబ్బందులు కానీ ప్రస్తుతం ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఈ అంశాలన్నీ కూడా ఖచ్చితంగా ఉన్నాయి కాబట్టి జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో వీటిని కూడా తెలియపరిస్తే రాష్ట్ర ప్రజలకు తెలుస్తుంది. సో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచే మన జైత్రయాత్ర కొనసాగాలి. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలంటే, బీఆర్ఎస్ పార్టీ తిరిగి రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఇక్కడ నుంచే జైత్రయాత్ర కొనసాగాలి కాబట్టి సో అందరూ కష్టపడి పనిచేసి జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానం మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి నాయకులకు కేసీఆర్ ఒక దిశానిర్దేశం చేశారు. రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.